మీరేంటి ఇక్కడ? కైలాష్ ఎక్కడ? లోపలికి రండి. ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసింది. ఉదయం ఇంట్లోనే ఉన్నాడు. ఏం జరిగిందో ఏంటో. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి సీరియస్ గా గన్ తీసుకువెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఇదంతా చేసిన తేజ గారిని వదలన్నాడు. ఏంటి, ఇదంతా తేజ చేశాడా? కైలాష్ కోసం 100 సార్లు ఇప్పటికి తేజకు ఫోన్ చేశాను. నాకు తెలియదు అంటున్నాడు. నాకేంటో చాలా భయంగా ఉంది సిద్ధ. నిన్న కూడా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. మీరేం భయపడకండి, ఏదైనా బార్లో కూర్చొని ఉంటాడు. మార్నింగ్ కల్లా వచ్చేస్తాడులే. ఫ్రెండ్వి, నీకైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అస్సలు సీరియస్ లేదా మనిషికి. నా కర్మ. వచ్చేస్తాడులేండి. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చిన్న ఒకడే ఇంట్లో ఉంటాడు. డబ్బు కోసం తేజ ఎంత పని చేశాడో చూడు. ప్రాణాలు కూడా తీసేస్తారా? నా సంగతి అయితే పర్లేదు, కానీ చిన్న నానేడి అంటే నేనేం చెప్పను. అందరూ చనిపోయారు. ఇక మిగిలింది మన ఇద్దరమే. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాణ్ణి నేను చంపానా? నేనలా అనలేదు. మరేం మాట్లాడుతున్నావు? ఎవరు చంపుంటారా అని. కైలాష్ లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. ఏదో కోల్పోయిన ఫీలింగ్. వాడు నా ప్రాణ స్నేహితుడు రా. వాడి ఆత్మే గనక ఇక్కడుంటే వాడు ఖచ్చితంగా నాతో చెప్తాడు ఏ నా కొడుకు వాడిని చంపాడో.